హాయ్ అందరికీ, నేను మీ శ్రీలక్ష్మి ఉపేందర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి ఫుడ్ వరల్డ్. డ్రై ఫ్రూట్స్తోని పల్లీ చిక్కీ ఆల్రెడీ థంబ్నైల్లో చూసారు కదా. పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పల్లీలని వేపుకొని పొట్టు వలుచుకొని అలా పలుకులుగా చేసి రెడీగా పెట్టుకోవాలండి. నువ్వులని ఒక హాఫ్ కప్ వరకు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. అవన్నీ కలపకూడదు. బాదం, పిస్తా, వాల్నట్స్ని ముక్కలుగా కట్ చేసుకుందామండి. గ్యాస్ మీద బాండీ పెట్టుకొని కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని వేపుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా, అవి అన్నీ కలిపి వేపుకోవాలండి. నువ్వులు ఇప్పుడే వేయకూడదు, పల్లీలను కూడా వేపకూడదు. ఓన్లీ డ్రై ఫ్రూట్స్నే వేపుకోవాలన్నమాట. కొంచెం దోరగా అయ్యే వరకు వేపుకోవాలన్నమాట. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి. అలా పెట్టుకొని చేసుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్ అనేది మంచిగా వేగి టేస్ట్ బాగుంటాయి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మాడిపోయి అంతగా బాగుండవండి. పర్ఫెక్ట్గా వేగితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇవి వేగాయి కదా, వీటిని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు నువ్వుల్ని కొంచెం చిటపటలాడే వరకు వేపుకోవాలి. ఎక్కువసేపు ఏమి వేపొద్దండి, జస్ట్ చిటపట అంటే సరిపోతుంది. ఇలా చిటపటలాడుతూనే కొంచెం దోరగా కలర్ చేంజ్ అవుతుందండి. అలా చేంజ్ అవుతే పర్ఫెక్ట్గా వేగినట్టు అనమాట. ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. మనం పల్లీ చిక్కీని ఏ ప్లేట్లో అయితే వేసుకుందాం అనుకుంటామో ఆ ప్లేట్కి నెయ్యిని రాసుకొని పక్కన పెట్టుకోవాలండి. రెడీగా పెట్టుకోవాలన్నమాట. నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ కప్పుతో కొలుచుకున్నా అండి. ఆ కప్పు నిండా అయినాయి కదా, అదే కప్పు కొలతతో బెల్లం తీసుకున్నాను. నేను ఆర్గానిక్ బెల్లం వాడుతున్నా అండి. అది మీ ఇష్టం, మీరు ఏ బెల్లమైనా వాడుకోండి. అయితే నేను పల్లీలని కొలవలేదండి. పల్లీలు నేను చిన్న కప్పు తీసుకున్నాను కదా, వాటిని ఏం మెజర్ చేయలేదు. అవి కూడా ఉన్నాయి కాబట్టే నేను కప్పు నిండా బెల్లం తీసుకున్నాను అనమాట. పల్లీలు కూడా ఒక చిన్న కప్పు వరకు ఉన్నాయి కాబట్టి నేను వాటికి సరిపోతాయి అని చెప్పి నేను కప్పు నిండా తీసుకున్నా అండి. మీకు ఓన్లీ ఆ కప్పుడే అనుకుంటే ఆ కప్పు నిండా బెల్లం అవసరం లేదండి, కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే స్వీట్ ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ ఓవర్గా ఉంటే తినబుద్ధి అవ్వదు కదా, అందుకోసమని కొంచెం తక్కువ వేసుకోండి. బెల్లం కరిగే వరకు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని కరిగించుకోండి. బెల్లం కరిగాక కొంచెం మీడియంలో పెట్టుకొని పాకం చూసుకోవాలండి. అలా బబుల్స్ వస్తున్నప్పటి నుంచి మనం పాకంని చెక్ చేసుకుంటుండాలి, లేదంటే మళ్ళీ పాకం అనేది పోతుందన్నమాట. చూడండి, నేను వాటర్లో వేసాను కదా, ఇప్పుడు అలా పట్టుకొని తీస్తుంటే సాగుతుంది కదా, అది పాకం వచ్చినట్టు కాదండి. ఇంకా పర్ఫెక్ట్గా రావాలన్నమాట. ఇంకా కొంచెం టైం పడుతుంది. నేను ఆర్గానిక్ బెల్లం వాడుతున్నా కాబట్టి పాకం అనేది ఆ కలర్లో ఉందండి. కానీ హెల్త్కి మంచిది కదా, కల్తీ అనేది ఏముండదు. అందుకోసమని నేను ఆర్గానిక్ బెల్లమే తీసుకున్నాను అనమాట. మరొకసారి పాకాన్ని చెక్ చేసుకోవాలి. చూసారా, వేయగానే దగ్గరికి అయింది కదా, దాన్ని 1 నిమిషం ఆగాక తీయండి. అంటే 1 నిమిషం అంటే మరీ నిమిషం దాకా కాదు, జస్ట్ అలా వేసినాక వెంటనే తీయకుండా 1 సెకండ్ 2 సెకండ్లు ఆగి తీసినాక అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు పాకం ఇంకా రాలేదు. ఈ పాకం అనేది అండి పర్ఫెక్ట్గా మనకి పల్లీ చిక్కీ రావటానికి పాకంలోనే ఉంటుంది. ఇక్కడ నుంచి వెంటనే చూసుకోవాలన్నమాట. పాకాన్ని చాలా ఓపిక్గా చేసుకోవాలండి, లేదంటే ఫ్లేమ్ హైలో పెట్టారనుకోండి పాకం మాడిపోతుంది, నల్లగా అవుతుందన్నమాట. మీడియంలోనే ఉంచుకొని చూసుకోవాలి. ఇప్పుడు చూసారా, వేయగానే ఒక దగ్గరే అలా ఆగిపోయింది కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ పాకం వచ్చేసిందండి. ఇంకా అలా ఇరిస్తే ఇరిగిపోవాలన్నమాట, సాగకూడదు. ముక్కలు ముక్కలుగా ఇరిగిపోయింది కదా, ఇప్పుడు పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు నేను వేస్తున్నది సీక్రెట్ అండి, అది అసలు ఎవ్వరూ చెప్పరన్నమాట, నేను చెప్తున్నాను. ఒక చిటికెడు సోడా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు పాకం కొంచెం కలర్ చేంజ్ అయిందనుకోండి, అదనేది నార్మల్గా చేస్తుంది అనమాట. షాపులలో కానీ బేకరీస్లలో కానీ మ్యాక్సిమం ఇది వాడతారండి. అది సీక్రెట్ అనమాట, ఎవరు చెప్పరు, అయినా నేను షేర్ చేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకోండి. చూసారా పాకం ఎలా కలర్ తిరిగిందో. ఒకవేళ మీరు మిస్టేక్లో మీ కలర్ చేంజ్ అయినా కానీ దీన్ని వేయటం వల్ల పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. చిక్కీ కూడా షైనింగ్గా బాగుంటుంది.
ఇప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ముందుగా పల్లీలను యాడ్ చేసుకోండి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఫాస్ట్గా కలిపేయాలన్నమాట. అలానే ఉంచకూడదు, వెంటనే కలిపేయాలి, లేదంటే కొంచెం గట్టిగా గడ్డల్లాగా అయిపోతుంది అన్నమాట. ఇక్కడ కొంచెం ప్రాసెస్ అనేది ఫాస్ట్గా చేసుకోవాలి, లేదంటే ఇంత చేసుకొని కూడా వేస్ట్ అయిపోతుంది అన్నమాట. అందుకోసం అని చెప్పి ప్లేట్ అనేది మనం ముందుగానే రెడీగా పెట్టుకుంటే దీన్ని వెంటనే తీసి ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకోసం అనేసి ముందుగానే ప్లేట్ని సిద్ధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు అదంతా కలిసే విధంగా సిమ్లో ఉంచుకొని కలుపుతూ ఉండాలండి. చూసారా, తీగలుగా వస్తుంది కదా, అలా వస్తుందంటే మీది పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. అలా రాలేదంటే మీకు పాకం పోయినట్టే. అలా కలుపుతున్నప్పుడు తీగల్లాగా రావాలన్నమాట, అది కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి, అసలు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అసలు రాలేదు అనేదే ఉండదు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దాన్ని నిదానంగా ప్లేట్లోకి వేసుకోవాలి. చూసారు కదా తీగ అనేది ఎలా ఫామ్ అవుతుందో, అలా తీగలుగా రావాలన్నమాట. అలా వస్తే ఇంకా పర్ఫెక్ట్ అనమాట. ఇంకా కుదరలేదు అనేది ఏమి ఉండదు, పర్ఫెక్ట్గా వచ్చినట్టే. మనం గరిటతోని కొంచెం వెడల్పుగా అలా అనుకొని ఇప్పుడు మన చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో మంచిగా సమానంగా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. లేదంటే ఉండల్లాగా కూడా చేసుకోవచ్చండి, కానీ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా చేయాలి, లేదంటే గడ్డగట్టిపోతుంది, తొందరగా గడ్డగడుతుంది అన్నమాట. అందుకోసమని లడ్డూలు చేయటం కొంచెం రిస్క్ ఎక్కువ అండి. పల్లీ చిక్కీ అయినా బెటరే కదా, మంచిగా వస్తుంది, పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది, మనకి చేతులు కూడా కాలవన్నమాట. అలా చపాతీ కర్రతోని మొత్తం రోల్ చేసుకోండి, మంచిగా వస్తుంది అన్నమాట అచ్చు అనేది. నేను మా షాప్లో ఎలాగైతే చేసేదాన్నో అలాగే చూపిస్తున్నా అండి, పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అందుకోసమని మీకు షేర్ చేస్తున్నా. చాలామంది రాదు అనుకుంటారు కదా, చాలాసార్లు కూడా ట్రై చేసే ఉంటారు, పాకం కలర్ చేంజ్ అవ్వడమో ఏదో ఒకటి అవుతుంది. నేను చూపించిన విధంగా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు కొంచెం ఆరాక చాకుతోని ఘాట్లు పెట్టుకోవాలి, మనకి నచ్చిన షేప్లో పెట్టుకోవచ్చు అనమాట. కొంచెం గట్టిగా అయిందంటే ఘాట్లు పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. నాకు ఆల్రెడీ కొంచెం గట్టిగా అయింది నేను వీడియో సెట్ చేసుకునేసరికి. స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ నేను స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఎలా రావాలనే వాటిని నేను షేర్ చేస్తా అండి. ఇంకా రెసిపీస్ అనేవి పోస్ట్ పెడతాను, కంపల్సరిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయండి, నేనేం చేసినా వస్తుంది. నేను పర్ఫెక్ట్గా చూపిస్తాను, ఎందుకంటే మాది షాప్ అండి. ప్రస్తుతానికి నాకు ఆపరేషన్స్ కావడం వల్ల షాప్ క్లోజ్ చేశామండి, త్వరలోనే స్టార్ట్ చేస్తాను మళ్ళీ. ప్రస్తుతానికి ఖాళీగా ఉండటం ఎందుకని మీకు రెసిపీస్ని షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా వచ్చిందో చూడండి, కొంచెం సేపు పూర్తిగా ఆరాక దాన్ని ఉల్టా తిప్పి అలా ప్రెస్ చేయగానే వస్తుందన్నమాట. చూసారా ఎలా పర్ఫెక్ట్గా వచ్చిందో, మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఆర్గానిక్ బెల్లం కాబట్టి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. షైనింగ్ కూడా చూసారా ఎలా ఉందో, పర్ఫెక్ట్గా వచ్చింది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నేను ముందు చేయబోయే రెసిపీస్ కూడా మీకు వస్తాయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను చెప్పినట్టు ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ శ్రీలక్ష్మి ఉపేందర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.